బ్రేక్ న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. చేవెళ్లలో పల్లి నిద్ర కార్యక్రమం నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆయనను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. రామచంద్రరావును మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడికి భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన రామచంద్రరావుని అయితే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రసన్న, రామచంద్రరావు అసెంబ్లీ ముట్టడికి రాలేదు, సచివాలయం ముట్టడికి రాబోతున్నారు. ఆయన నిన్న పల్లె నిద్ర కార్యక్రమానికి చేవెళ్ల నియోజకవర్గంలో మొత్తం కూడా ఆ నియోజకవర్గం అంతా కూడా తిరిగారు. నిన్న అక్కడే రాత్రి బస చేసినటువంటి నేపథ్యం. ఇవాళ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇవాళ చేవెళ్ల నుంచి ఇటు సచివాలయానికి బయలుదేరుతుండగా మధ్యలో మొయినాబాద్ దగ్గర పోలీసులు ఆయనను అడ్డుకొని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. పోలీసులకు ఇటు బీజేపీ కార్యకర్తలకు తోపులాట ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత ఆయనని అదుపులో తీసుకున్న పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఆయనను రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద సేవ్ హైదరాబాద్ పేరు మీద ఇవాళ బీజేపీ సచివాలయాన్ని ముట్టడించారు. పెద్ద ఎత్తున 5 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ కు సంబంధించిన 5 జిల్లాలకు సంబంధించి బీజేపీ శ్రేణులందరూ కూడా సచివాలయాన్ని ముట్టడించారు. ప్రధానంగా హైదరాబాద్ వర్షం వస్తే కనుక మొత్తం కూడా నదుల్ని తలపిస్తుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఎక్కడికక్కడ వాటర్ నిల్వ ఉండిపోతుంది. దాంతో పాటు ఈ విద్యుత్ తీగలు కావచ్చు, కరెంటుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రాణాలు పోతున్నాయి, నాలాలు మనుషులు కొట్టుకుపోతున్నారు. ఇట్లాంటి అనేక అంశాలు ఘటనలు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. ఈ వర్షాకాలంలో అనేక ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అనేది ప్రధాన ఎజెండా తోటి ఇవాళ బీజేపీ సచివాలయాన్ని ముట్టడించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఇటు పార్టీ నేతలు, శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున సచివాలయం నలుమూలల మొత్తం కూడా సరౌండింగ్ లో గ్రూపులుగా సచివాలయాన్ని ముట్టడించారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. మొత్తం లిబర్టీ, ఇటు హ్యాబిట్స్, ఇటు అసెంబ్లీ ప్రాంగణము ఇదంతా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం అంతా కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. బందోబస్తు అంతా కూడా ఏర్పడి వచ్చిన వారిని అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నేరుగా ప్రధాన గేట్ ఏదైతే సచివాలయం ప్రధాన గేట్ ఉందో ప్రధాన గేట్ వరకు మొత్తం కూడా పార్టీ బీజేపీ శ్రేణులు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ అరెస్టులను ఇటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ ఇట్లాంటి కీలక ఎంపీలందరూ, ఎమ్మెల్యేలందరూ కూడా ఖండించారు. దీనికి నిరసనగా రామచంద్రరావు కూడా నేరుగా మొయినాబాద్ నుంచి చేవెళ్ల నుంచి మొయినాబాద్ మీదుగా సచివాలయానికి రావడానికి ప్రయత్నం చేశారు. సచివాలయం ముట్టడికి రావడానికి ప్రయత్నం చేశారు. మధ్యలోనే మొయినాబాద్ దగ్గరనే ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరికొద్ది సేపట్లో కూడా అరెస్ట్ చేసిన వారందరినీ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద సేవ్ హైదరాబాద్ పేరు మీద ఇవాళ ఒక రణరంగం అని సృష్టించారని చెప్పుకోవచ్చు. సచివాలయం మొత్తం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో మొత్తం కూడా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ కూడా భారీగా జరిగింది. ఇదంతా కూడా ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించిన అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. గత బీఆర్ఎస్ విధానాలే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎక్కడ కూడా ఏ నాలాల పూడికలు లేవు, ఎక్కడ కూడా డ్రైనేజ్ పొంగిపోతుంది, ఎక్కడ వాటర్ అక్కడ ఉంది. నాలాల్లో అనేక మంది కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ ను కాపాడాల్సిన అవసరం ఉంది అంటూ కూడా బీజేపీ ప్రధాన ఎజెండా తీసుకున్నది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఘటనలు జరిగితే భవిష్యత్తులో కూడా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీజేపీ అయితే చెబుతోంది. మొన్న కరెంటు తీగలు ఏవైతే విద్యుత్ తీగలకు సంబంధించి దాదాపు 5 మంది స్పాట్ డెడ్ కావడము, ఇట్లాంటి ఘటనలు అనేకం నగరంలో చోటు చేసుకునడం పైన బీజేపీ గత 2 రోజుల క్రితమే కీలక సమావేశం ఏర్పాటు చేసుకొని
సేవ్ హైదరాబాద్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తుంది. సో అందులో భాగంగానే మొదటి కార్యక్రమం సచివాలయం పిలుపునిచ్చింది. ఇవాళ మొత్తం కూడా సచివాలయానికి బీజేపీ 5 జిల్లాలు, ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి 5 జిల్లాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున సచివాలయానికి ముట్టడి ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వచ్చిన వారందరినీ కూడా అదుపులో తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా హైదరాబాద్ను విస్మరిస్తే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బలమైన పోరాటాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో వైఫల్యాలు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీల ఎత్తుకడలను ఎండగడతాం, ప్రజల్లోకి వెళ్తామైతే బీజేపీ చెప్తుంది. ప్రసన్న. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. What